शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. 2024వ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులకు గోచార ఫలితాలు అనేటువంటి విషయంలో గురువు యొక్క అనుకూలత బాగా ఉండాలి. అంటే గురు సంచారం అనుకూలంగా ఉన్నట్టయితే మీకు విద్య అనేటువంటిది నిర్విఘ్నంగా కొనసాగుతుంది, అనుకున్నటువంటి సంస్థలలో ప్రవేశం లభిస్తుంది. అయితే ధనుసు రాశి వారికి మే 1వ తారీఖు వరకు 5వ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. ఇది చాలా యోగదాయకమైనటువంటిది. అంటే లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు, చతుర్థాధిపతి పంచమంలో ఉన్నాడు. గోచార రీత్యా 5వ స్థానం మీకు చాలా అనుకూలమైనటువంటిది. కనుక ఈ కాంబినేషన్స్ చూసినట్టయితే మే వరకు మీకు అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మీరు కొంత శ్రమించండి, తప్పకుండా మీకు 100% ఫలితము ఉంటుంది. ఇక మే 1 తరువాత 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. గురు భగవానుడు 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు 1 మే తర్వాత. గోచార రీత్యా ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఆ గురు 6వ స్థానంలో సంచరించినప్పుడు ముఖ్యంగా మీరు వేటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే, మీ స్నేహితుల మూలకంగా మీకు డిస్టర్బ్ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల మూలకంగా ఇబ్బందులు, వృధా కాలయాపన, అనవసరమైనటువంటి చర్చలు, తర్వాత ఆ స్నేహితులు మిమ్మల్ని మిస్గైడ్ చేయడము, ఇలాంటివి కొన్ని జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక విద్యార్థులు ముఖ్యంగా మీరు ఈ స్నేహితులతో ఎక్కువగా సమయం వెచ్చించకండి. చదువు మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మొదటి మే 1 వరకు ఎలాగూ గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది, మీరు తప్పకుండా మీరు మంచి ఫలితాలను పొందుతారు. దాని తర్వాత మీరు ఏం చేయాలి? మీరు శ్రమించాలి. ఈ స్నేహితులను కొంత కట్ డౌన్ చేసుకోండి. అనవసరమైనటువంటి స్నేహితులను పక్కన పెట్టేసేయండి. కాలక్షేపానికై స్నేహం అనేటువంటిది మీకు ఇక్కడ అనర్థకం అవుతుంది. కనుక ఉపయోగపడేటువంటి స్నేహితులతో మీరు స్నేహం కంటిన్యూ చేసుకోండి. అది మీకు చాలా కలిసి వస్తుంది. ఇక శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది. 3వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. శని బాగా ఉన్నాడు కాబట్టి మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావు. అంటే చదువుకు ఎంత మనకు డబ్బు కావాలనో ఆ డబ్బు కొరకై మీరు ఎదురు చూడడం అనేటువంటిది ఉండదు. డబ్బు మీకు వస్తుంది. అంటే తల్లిదండ్రులు తర్వాత ఏదో రకంగా మీకు డబ్బు అనేటువంటిది చదువు నిమిత్తమై మీకు ఆటంకాలు లేకుండా వాళ్ళు సమకూరుస్తారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అయితే 4వ స్థానంలో రాహు ఉన్నాడు. అంటే మనస్సు చంచలంగా అటు ఇటు ఆలోచించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని కట్టడి చేసుకోవాలి. దాన్ని మీరు నియంత్రించి, మనస్సును కట్టడి చేసుకొని ఒక సబ్జెక్టు పైన, చదువు పైన మీరు కేంద్రీకృతం చేసినట్టయితే మీకు తప్పకుండా ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు కలిసి వస్తుంది.
ఏకాదశంలో కేతు ఉన్నాడు, కేతు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది. ఇలా గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. అయితే మీరు కొన్ని విషయాలలో ఈ ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలి? 2 విషయాలపై మనస్సు నిలపాలి ఈ 2024. ఒకటి, మీకు గురు అనుకూలంగానే ఉన్నాడు, శని అనుకూలంగానే ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు. 6వ స్థానంలో గురువు, 4వ స్థానంలో రాహు మూలకంగా స్నేహితులతో ఇబ్బందులు, తర్వాత అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా కాలయాపన. అంటే సరి అయిన మార్గంలో మీరు చదవకపోవడంతో కొంత కాలయాపన అనేటువంటిది గోచరిస్తుంది. దాన్ని మీరు ఏం చేయాలి? ఒక ప్రణాళికాయుతంగా చదువుకోవాలి. అంటే మనకు ఎగ్జామ్స్కి ఎంత అవసరము, ఏ సబ్జెక్టు పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ కార్నర్స్ పైన మనం దృష్టి పెట్టాలి, ఇలాంటివి కొన్ని ప్రత్యేకమైనటువంటివి మీరు మనసులో పెట్టుకొని చదివినట్టయితే తప్పకుండా ఈ కాలయాపన అనేది దూరం అవుతుంది. స్నేహితుల మూలకంగా ఇబ్బంది అనేది కూడా దూరం అవుతుంది. అది మీ చేతిలో ఉంది. దాన్ని ఒకవేళ మీరు కట్టడి చేసుకోగలిగినట్టయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము ఉండబోతున్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా బాగా కలిసి వస్తుంది. అయితే ఈ విషయంలో మీరు ఏం చేయాలి? కొంత మీరు ప్రయత్నాలు చేయాలి. నేను చెప్పినట్టుగా స్నేహితుల మూలకంగా మానసికంగా కొన్ని ఇబ్బందులు, కాలయాపన ఇవి లేకుండా ఉండడానికై మీ ప్రయత్నాలు మీరు చేయాలి. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఆటంకాలు రాకుండా ఉండడానికి గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఈ గణపతి స్తోత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను 3 సార్లు పారాయణం చేసుకోండి. మనకు ఫలశ్రుతిలో ఏం చెప్పింది ఉంది? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 సార్లు చదువుకోండి. అంటే ఒక్కొక్క మారు ప్రతినిత్యం 3 సార్లు చదువుకోమని ఉంది. 3 సార్లు చదువుకోవడం మీరు విద్యార్థులకు ఇబ్బందికరం అనుకున్నట్టయితే ఒకే సమయంలో 3 సార్లు చదవండి. అంటే ఉదయం కానీ సాయంకాలం కానీ మీరు 3 సార్లు చదువుకున్నట్టయితే ఆ గణపతి యొక్క అనుగ్రహం మూలకంగా విఘ్నాలు లేకుండా ఉంటాయి. చదువుపైన శ్రద్ధ కలుగుతుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. శుభం.